ట్రోల్ పేజెస్, పిఆర్ టీమ్స్, రివ్యూయర్స్, సో వీళ్ళే కాదు ఒక కంటెస్టెంట్ ప్రోమోస్ కూడా నెగిటివ్ చేయగలుగుతాయని చెప్పి సో ఇంతగా ప్రోమో నిరూపించింది. బట్ నేనేమంటానంటే యాజ్ పర్ ద ప్రోమో చూసి రివ్యూ చేయడం కంటే అసలు సిట్యువేషన్ అదంతా ఏం జరిగింది అనేది మాట్లాడుకునేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. నేను ఇంతకు ఒక వీడియో చేశాను. సో ఇమాన్యుయల్ వర్సెస్ తనూజ. దానికంటే ముందు ఇంకొక వీడియో చేశాను. ఓకేనా. సో ఏంటి ఆ ఫుడ్ రిలేటెడ్, ఆ అమ్మాయి నేను రేషన్ మేనేజర్గా ఉండను, బాత్రూమ్ కావాలని. సో నేను ఆ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. సో ఏదైతే జరిగిందో కెప్టెన్సీ టాస్ తర్వాత ఆ అమ్మాయి బాత్రూమ్ దగ్గర సమ్వేర్ అడుగుతుంది, నాకు బాత్రూమ్ కావాలి అది ఇదని. సో తను కూడా అక్కడ ఓకే అంటాడు. దాని తర్వాత అమ్మాయి అలా పడిపోవటము, ఆ పడిపోవటం చూసిన తర్వాత మాధురి గారు చాలా బాధతోటి సో తనకి రేషన్ మేనేజర్ కావాలని ఉంది, సో ఎప్పటి నుంచో అనింది, సో నా వల్లే పోయింది లాస్ట్ టైము, సో ఇప్పుడు నేను చూసుకుంటాను తనని, సో తనకి రేషన్ మేనేజర్ ఇవ్వండి అని చెప్పి మాధురి గారు ఆ అమ్మాయి అలా పడిపోవడం చూసి ఆ రోజు అందరూ బాధపడ్డారు. హౌస్లో ఒక్కరు కూడా కాదు, ప్రతి ఒక్కరు బాధపడ్డారు. ఈవెన్ దో ఇమాన్యుల్ కూడా బాధపడ్డాడు. సో అందుకని చెప్పి రేషన్ మేనేజర్, సో అక్కడ ఉన్న ఇమాన్యుల్ కూడా అదే చెప్పారు. ఇమాన్యుల్ చెప్పి ఇచ్చాడు అనమాట. సో అమ్మాయికి హెల్త్ బాగాలేదు కదా, సో నువ్వు రేషన్ మేనేజర్గా ఉంటూ మిగిలిన పనులన్నీ నువ్వు చేయలేవు, చాలా కష్టము అని చెప్పి ఇచ్చారు. హ్యూమానిటీ గ్రౌండ్లో ఇచ్చారు, హెల్త్ బేసిస్ మీద ఇచ్చారు. బట్ ఫస్ట్ ఆ అమ్మాయి అడిగింది మాత్రం ఏంటి, బాత్రూమ్దే. అది ఇమాన్యుల్ కూడా ఇంత కన్ఫర్మ్ చేశాడు ఎపిసోడ్లో. అంటే నేనేమంటున్నానంటే నేను ఏదైతే చెప్పానో ఇంత రివ్యూలో అది కరెక్టే. సో ఇప్పుడు అక్కడ చాలామంది నువ్వు తనూజా ప్లేయర్ కాదురా, కాదు, నిజంగా కాదు. ఇప్పుడు ఇమాన్యుల్ ఒప్పుకున్నాడా లేదా అమ్మాయి అడిగింది అని? సో దానికి వీడియో వేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇమాన్యుల్ చెప్తున్నాడు అడిగింది అమ్మాయి నన్నని. బట్ దాని తర్వాత సో అమ్మాయి అలా బాగలేకపోయేసరికి నేను మార్చానని కూడా అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మాడీ గారు అడిగారు, తర్వాత నేను ఓకే అన్నానని. అండ్ దానికి ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది, ఎందుకంటే సో అమ్మాయి హెల్త్ అది అర్థం చేసుకున్నారు కాబట్టి వీళ్ళు అడుగుతారు, సరే అమ్మాయి ఓకే అనింది. ఓకేనా. అది నేను ఓవరాల్గా సిట్యువేషన్ని బేస్ చేసుకొని మాట్లాడా. దానికి చాలామంది హర్ట్ అయిపోయి ఉంటారు, చాలామంది మనోభావాలు దెబ్బతున్నాయి, చాలామంది అన్ఫాలో కొడతా అంటారు, అన్సబ్స్క్రైబ్ కొడతా అంటారు. అది ఓకే, ఫైన్, అర్థం చేసుకోగలుగుతాం మీ కోపాన్ని. బట్ తెలిసింది మనకి మనకి ఖచ్చితంగా తెలుసు అన్నప్పుడు, అక్కడ జరుగుతుంది వేరు అన్నప్పుడు సో ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం నాలో ఉంటుంది కాబట్టి నేను మాట్లాడాను. అండ్ సో మీ మీద వచ్చేసి చెప్తుంటే తనుజ పిఆర్ అయితే నేను కాదు. మళ్ళీ చెప్తున్నా కదా, డెమోన్ పిఆర్ అన్న అనుకోండిరా బాబు అని 100 సార్లు చెప్తున్నా. డెమోన్ గురించి లేపుతున్నా, డెమోన్ గురించి పోస్టులు పెడుతున్నా. కావాలంటే డెమోన్ పిఆర్ అని అనుకోండి, నేను ఏ 100% యాక్సెప్ట్ చేస్తా దాన్ని నా వైపు నుంచి. ఎందుకంటే నేను డెమోన్ గురించి కాస్త ఎక్కువగానే మాట్లాడుతున్నాను, ఎందుకంటే అబ్బాయిని తొక్కేస్తున్నారు బిగ్ బాస్ టీం అని నాకు అనిపిస్తుంది. సో అబ్బాయిని లేపాలి, ఎందుకంటే సో కామనర్స్ అని కూడా కాదు కానీ సో కళ్యాణ్కి మంచి హైప్ వస్తుంది, పాపం డెమోన్కి హైప్ రావట్లేదు, సో అబ్బాయి చాలా కష్టపడుతున్నాడు అని చెప్పి నేను డెమోన్ గురించి చాలాసార్లు మాట్లాడా, గొంతు చించుకుంటున్నా. సో డెమోన్ పిఆర్ అని అంటే నేను 100% అగ్రీ చేస్తా. సరే పోనీ ఈ సీజన్కి సరే పర్లేదు, మనం అబ్బాయిని లేపుతున్నాం నిజంగానే, సో దొరికిన తుప్పడా లేపుతున్నాము ఖచ్చితంగా డెమోన్ని. ఎందుకంటే అబ్బాయిలో ఆ పొటెన్షియాలిటీ ఉంది, ఆ పొటెన్షియాలిటీ బిగ్ బాస్ చూపించట్లేదు. సో మనం అతని గురించి మాట్లాడదాం, సో మనం ట్రై చేద్దాం. అంటే అందరికీ తన గురించి తెలియాలి. సో ఇప్పుడు అవసరం లేదు తన గురించి, ఎందుకంటే ఇప్పుడు తన ఎక్స్పోజర్ వచ్చింది తనకి. తప్పో మంచో చెడో నిన్న మాత్రం చాలా గట్టి ఎక్స్పోజర్ వచ్చింది తనకి. నిన్నే చెప్పాను ఆ వీడియోలో, తనని ఈ రోజు నుంచి గమనిస్తుంటారు, తనని ఈ రోజు నుంచి అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు, తన మీద ఒక ఫోకస్ ఉంటుంది. న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఈ అబ్బాయి ఏంటి అని. మొన్నటి వరకు కేవలం మీ అబ్బాయి అంటే ఋతు అంటే ఈ అబ్బాయి. ఇప్పుడు అలా కాదు, అసలు ఈ అబ్బాయి ఏంటి, ఈ అబ్బాయి గేమ్ ఏంటి, ఎందుకు ఈ అబ్బాయి అంత సారీ చెప్పాడు, దాని తర్వాత అసలు ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మారాడా లేదా, అసలు గేమ్ ఆడుతున్నాడా లేదా అని ఆ అబ్బాయిని గమనిస్తుంటారు అందరూ. సో కాబట్టి ఈ అబ్బాయికి ఈసారి డెమోన్కి ఈ రోజు నుంచి మంచి ఎక్స్పోజర్ అయితే దొరుకుతుంది హౌస్లో, ఖచ్చితంగా హౌస్లో అవ్వచ్చు, అండ్ నెక్స్ట్ న్యూట్రల్ ఆడియన్స్లో అవ్వచ్చు, నార్మల్గా రివ్యూవర్స్ అవ్వచ్చు, ట్రోల్ పేజెస్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, డెమోన్ కనిపిస్తుంటాడు, డెమోన్ హైలైట్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెమోన్కి మంచి సింపతి వచ్చింది కాబట్టి సో డెమోన్కి ఆపోజిట్గా ఉండే ఎవరైతే ఉంటారో కంటెస్టెంట్స్, అది ఎవరైనా కానీ సో ఇప్పుడు ఆ కంటెస్టెంట్స్కి పిఆర్లు ఉంటారు. సో వాళ్ళు డెమోని ఖచ్చితంగా బ్యాడ్ చేయాలని ట్రై చేస్తుంటారు. సో ఇటు పక్క నుంచి డెమోన్ వాళ్ళు అటాక్ చేస్తుంటారు, కాబట్టి డెమోన్కి ఒక ఎక్స్పోజర్ అనేది దొరుకుద్ది. ఓకేనా, అదనమాట సంగతి. ఇంత అడిగి సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్. అందరూ కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగడం మర్చిపోయా. సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డెమోన్ పిఆర్ అన్నాక నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటారా బొకడాగా అని ఎవరైనా అంటే అది వేరు ఇది వేరు, కొంచెం చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే జెన్యూన్గా చెప్పాలి కదా. సో మరి ఆ అబ్బాయికి కొంచెం తక్కువ ఎక్స్పోజర్ దొరుకుతుంది, ఎవరు గుర్తించట్లేదు ఆ అబ్బాయిని. సో మనమైనా గుర్తిద్దాము, మన చిన్న ఛానల్ అయినా కానీ అని చెప్పి నేను ట్రై చేస్తుండే, అంతే తప్పితే అదనమాట. సో దానికి మీరంటే నేను అగ్రీ చేస్తానని చెప్పాను, అదనమాట. మీరు అందరూ మంచివాళ్ళు, నాకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు
ఇంకా నాకు సారు సో దివ్య గారు వాళ్ళందరితో దివ్యకి ఏం పనిష్మెంట్ ఇస్తావు డెమోన్ కంటే, సో డెమోన్ తనే చెప్పాడు సార్, తను ఎక్కించుకొని మొత్తం ఊరంతా హౌస్ అంతా తిరుగుతాను 3 రోజులు అన్నాడు. నేను వచ్చి సార్ డెమోన్కి ఈ వారం అంతా తనతో మాట్లాడొద్దని చెప్పాను సార్ అన్నాను. అంటే సో కిచెన్లో కూడా ఉంటారు కదా సార్, అంటే అక్కడ కిచెన్ ఇష్యూస్ గురించే మాట్లాడతారు సార్, నేను ఉంటాను కదా అక్కడ అని చెప్పాను అన్నది. ఓకే, సో డెమాన్ కూడా ఓకే అన్నాడు. అండ్ రితు కూడా ఓకే సార్ పర్లేదు అంటే, ఆ నస తగ్గిద్దమ్మా కాస్త అంటే, అవును సార్ అనే అమ్మాయి అంటది. నిజంగా వాళ్ళిద్దరికే కాదు, చూస్తున్న ఆడియన్స్ కూడా నస తగ్గిద్ది. సో డెమోన్కి కొంచెం స్పేస్ దొరికిద్ది, ఆలోచించుకోవడానికి ఒక మంచిగా ఉంటుంది అనమాట. సో కాబట్టి డెమోన్కి ఒప్పుకో. దాని తర్వాత దివ్య ఇంకేంటమ్మా ఇంకెవరో ఉన్నారు, ఏదో మాట్లాడాలనుకుంటున్నాం ఏంటి, నేను ఎవరి గురించో మాట్లాడాలనుకుంటున్నాం కదా అని డైరెక్ట్గా దివ్య తనుజ గారి పేరు చెప్పలేదు. దివ్య గారి గురించి వచ్చాక దివ్య గారి గురించి చాలా గట్టిగా మాట్లాడేసుకుందామా, మామూలుగా ఉంటుంది. ఈరోజు పగిలిపోద్ది సార్ ఒక్కొక్కరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పగిలిపోద్ది అంటే మళ్ళీ తక్కువ కాదండి, ఆ వర్డ్ ఇట్లాంటి వర్డ్లు యూజ్ చేయకూడదు. వెరీ సారీ, ఐ కెన్ టేక్ బ్యాక్ మై వర్డ్స్. ఇప్పుడు వచ్చేసరికి పైకి లేస్తారన్నమాట తనుజ గారు, చాలా అమాయకంగా పైకి లేస్తారు. అమాయకంగా లేచి, సార్ నా గురించి సార్ నేనే బ్యాలెన్స్ ఉన్నాను సార్ అంటే, నువ్వెందుకు పైకి లేచావు అంటే, నేనే బ్యాలెన్స్ ఉన్నాను సార్ అంటే, నేను బ్యాలెన్స్ ఉన్నాను. అసలు నువ్వు ఎప్పుడైనా బ్యాలెన్స్డ్గా ఉన్నావా అబ్బా, అసలు ఏమన్నా పంచి అసలు, సార్ నేను బ్యాలెన్స్ ఉన్నాను సార్ అంటే, అసలు నువ్వు ఎప్పుడైనా బ్యాలెన్స్డ్గా ఉన్నావా అంట. నెక్స్ట్ లెవెల్, ఆ అమ్మాయి నిజంగానే బ్యాలెన్స్ లేదు, బ్యాలెన్స్ కోల్పోతా ఉంది. లాస్ట్ వీక్ అంతా, ఈ వీకే మొత్తం కోల్పోయింది బ్యాలెన్స్. మేబీ నెక్స్ట్ వీక్ నుంచి ఏమన్నా ఆ కంట్రోల్ తెచ్చుకుంటుందేమో తన మీద తనకి. సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీక్ అయితే ఆ అమ్మాయి కంప్లీట్గా కంట్రోల్ తప్పింది, చాలా వరకు కంట్రోల్ తప్పింది అమ్మాయి. అండ్ నెక్స్ట్ హౌస్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ ఒక 2 times కాఫీ, ఓకేనా, కాఫీ ఆర్ టీ. సో 5 times, 7 into 5 ఎంత అమ్మా, 35 సార్. 35 times నువ్వు గొడవలు పడ్డావమ్మా, హౌస్ మేట్స్తో గొడవలు పడ్డావు. ప్రాబ్లం నువ్వా లేకుంటే హౌస్ మేట్సా అంటే, సార్ అందరిలోనూ ఉంది సార్, ఇంక్లూడింగ్ మీ. ఇంక్లూడింగ్ యూ, ఓకే నీ పేరు చెప్పుకున్నామని నాకు సార్ అనమాట. బికాస్ ఎందుకంటే సార్, కళ్యాణ్ చెప్పారు కదా సార్, ఆ ఫుడ్ వండే టైంలో లేరు అని చెప్పి. ఫుడ్ వండినప్పుడు ఎవరు తినట్లేదు సార్. మొన్న వర్షం పడుతుంది, ఈ వీక్ అంతా వర్షం పడుతూనే ఉంది, అందరం మేము రెయిన్ ఎంజాయ్ చేస్తాము అది ఇది అని చెప్పి పకోడీలు అడిగితే, సో నేను పకోడీలు ఏమని చెప్పాను సార్. తను అక్కడ పకోడీలు వేస్తుంటే నేను అప్పుడు బయటకు వచ్చాను సార్. ఈ లోపలే సంజన గారు వెళ్ళి ఫుడ్ పెట్టేసుకుంటూ ఉన్నారు సార్, దానికి నాది కాదు కదా సార్ అని ఈ అమ్మాయి చెప్తూ ఉంటుంది అనమాట. చెప్తూ ఉంటే నాకు సార్ అని కళ్యాణ్ చెప్పాడు సార్, తను ఫుడ్ పెట్టేసుకుంటుంది అని సార్. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను సార్ అని చెప్తామంటే, నవ్వుతూ చెప్పమ్మా, నవ్వుతూ చెప్పు, అది రాదు సార్, అది కాదు సార్, అది కుదరని పని సార్. సార్ అది ఏంది, ఒక పద్యం ఉంటుంది, ఏదో గుర్తు రావట్లేదు చక్కగా, ఇసుకలో పడిన నూనెనైనా కానీ మళ్ళీ నూనెలాగా తీయొచ్చాము, కానీ తనూజ ఫేస్లో కంప్లీట్గా నవ్వుతూ మాట్లాడడం కష్టం. ఎందుకు అంటే ఒక్కొక్కరి ఫేస్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు రాని వాళ్ళు తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ ఫేస్లో ఒక స్ట్రెస్ కనిపించుద్ది. ఆ స్ట్రెస్ కనిపిస్తున్నప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ కష్టం. ఇప్పుడు మనం గౌరవ్ని కూడా చూస్తే, గౌరవ్ నార్మల్గా ఉన్నప్పుడు ఓకే ఉంటాడు, కానీ గౌరవ్ ఒక్కసారి గట్టిగా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఒక పాయింట్, సో ఆబ్వియస్లీ తన ఫేస్లో కూడా ఆ స్ట్రెస్ కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు పదాలు ఆలోచించుకొని మాట్లాడాలి కాబట్టి ఆ స్ట్రెస్ కనిపిస్తుంది. ఈ అమ్మాయి కంపేర్ టు గౌరవ్ ఈ అమ్మాయి బెటర్ ఉంటుంది. బట్ ఈ అమ్మాయిని నేను చూస్తుంది ఎస్పెషల్లీ ఆ జాతిరత్నాలు అప్పుడు కూడా చూశాను, ఓసారి కూడా నవ్వదు ఆ అమ్మాయి. ఇమాన్యుయల్ జోకులు వేసినా కానీ పెద్దగా నవ్వదు ఈ అమ్మాయి. మరి ఎందుకు ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి అలాగే ఉంటుందో మరి మనకు తెలియదు, కానీ మేబీ ఆ సీరియల్ చేసి మేబీ ఆ సీరియల్ ఏమైనా అలాంటి క్యారెక్టర్, ఏమైనా సీరియస్ క్యారెక్టర్ కానీ లేకుంటే ఎప్పుడు ఆ డల్ క్యారెక్టర్ కానీ చేసిందేమో, ఐ డోంట్ నో. కానీ బట్ ఆ జోన్లో అయితే అమ్మాయి ఉండిపోతుంది. ఆ జోన్లోంచి బయటికి రావాలి, ఎందుకంటే ఇది బిగ్ బాస్ హౌస్, ఇది రియాలిటీ షో, అది రియల్ షో కాబట్టి బయటికి రావాలి. అది ఒక్కటి మాత్రం మనం చాలా గట్టిగా చెప్పొచ్చు. నవ్వుతూ చెప్పమదంటే, సార్ నన్ను టార్గెట్ చేస్తున్నారు సార్, సంజన గారు టార్గెట్ చేశారు, ఇది నచ్చింది నాకు. సంజన గారు టార్గెట్ చేసేది ఏంటంటే, సంజన గారు ఎందుకు టార్గెట్ చేస్తారు ఆ అమ్మాయిని? అప్పుడెప్పుడో పోపు విషయంలో అయితే ఇప్పుడు సంజన గారు టార్గెట్ చేయడానికి ఇవ్వాలి. ఇప్పుడు సంజన గారు టార్గెట్ చేయాలి అని అనుకుంటే ఏమవుతుంది, అమ్మాయికి ఇవ్వండి రేషన్ మేనేజర్ ఇవ్వండి అని అడుగుతారు. ఆమెకి రేషన్ మేనేజర్ ఇవ్వద్దురా బాబు, ఆ అమ్మాయి ఉంటే తలనొప్పిరా బాబు, ఆమె ఉంటే నా వల్ల కాదురా బాబు, నా మనశ్శాంతి పోతుందిరా బాబు అని పక్క ఆమె చెప్తా ఉంటే వీకంతా మొత్తుకుంటా ఉందామా, ఆమెకు రేషన్ మేనేజర్ ఇచ్చి ఆమెను ఎందుకు టార్గెట్ చేయాలనుకుంటుంది? లేదు, ఈ అమ్మాయి రేషన్ మేనేజర్గా ఉండటము ఇష్టం లేని వ్యక్తి ఎవరైనా హౌస్లో ఉన్నారు అంటే ఆ ఒక్క వ్యక్తి సంజన గారు మాత్రమే. అలాంటి సంజన గారు టార్గెట్ చేస్తారని ఈ అమ్మాయి చెప్పడం అనేది నాకైతే మాత్రం అస్సలు నచ్చలేదు. ఎవరైతే నిన్ను టార్గెట్ చేయాలని అనుకున్నారో
ఎవరైతే ఈ వీక్ అంతా పోక్ చేసుకుంటూ వచ్చారో ఆ పర్టికులర్ పర్సన్ పేరు చెప్పడానికి ఏమైంది, కళ్యాణ్ పేరు చెప్పాలి. ఆల్రెడీ దివ్య చెప్పింది, మిగిలిన వాళ్ళు చెప్పారు. సో ఈ అమ్మాయి ఎవరి పేరు చెప్పాలి, కళ్యాణ్ పేరు చెప్పాలి. ఎందుకు సంజన గారి పేరు చెప్తారు, సంజన గారి పేరు ఎందుకు చెప్పాలి, అస్సలు కరెక్ట్ కాదు. అసలు నాకు అస్సలు నచ్చలేదు అనమాట ఇక్కడ సంజన గారి పేరు చెప్పడం. ఎవరు ఏమనుకున్నా పర్లేదు కానీ సంజన గారి పేరు చెప్పడం నచ్చలేదు. అండ్ నెక్స్ట్ సంజన గారు టార్గెట్ చేస్తారు, సార్ నాకు బాత్రూమ్ ఇవ్వండి అన్నాను సార్, నాకు బాత్రూమ్ ఇవ్వండి అన్నాను, వాళ్ళే నాకు బాత్రూమ్ ఇవ్వండి అని నేను అడిగాను సార్, వాళ్ళే నాకు హెల్త్ బాగాలేదని చెప్పి, సో నీకు హెల్త్ బాగాలేదు కదా అని చెప్పి నాకు ఇది ఇచ్చారు సార్ అంటది. అప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇమాన్యుల్ అడుగుతారన్నమాట, లేదు సార్ తనకి హెల్త్ బాగాలేదని చెప్పి మాధురి గారు చెప్తే ఇచ్చాను సార్, అండ్ తనకి రేషన్ మేనేజర్ అవ్వాలని ఉంది అని చెప్పి మాధురి గారు కూడా అన్నారు సార్, రెండు లాస్ట్ టైం మీరే చూసుకున్నారు కదా అక్క, రెండు ఈసారి ఎవరికొకరికి ఇవ్వాలంటే సరే ఓకే నా వల్ల తనకి పోయింది, సో తనకి ఇవ్వండి రేషన్ మేనేజర్, నేను చూసుకుంటాను అని చెప్పి అక్క చెప్పింది సార్, తను కూడా ఒప్పుకుంది సార్ అని చెప్పి చెప్తారనమాట. ఆ అమ్మాయి ఒప్పుకున్న వీడియోస్ ప్లే చేస్తూ ఉన్నారు క్లియర్గా. బట్ లైవ్లో దానికంటే ముందు ఈ అమ్మాయి అడగటము, అది కావాలని తను ఇవ్వలేకపోవటము, తను ఇవ్వాలని సరే చూస్తానని చెప్పడము ఇమాన్యుల్, దాని తర్వాత అమ్మాయికి బాగాలేకపోవటము, ఆ అమ్మాయి ఇంకా తప్పని పరిస్థితుల్లో ఒప్పుకోవడము, ఆ ఒప్పుకున్నది అమ్మాయి తప్పని పరిస్థితుల్లో ఒప్పుకుంది. ముందు అడిగింది వేరే, అక్కడ ఒప్పుకున్నది వేరే. సో ముందు అడిగింది కంప్లీట్గా వేయలేకపోవడానికి కూడా రీజన్ ఏంట్రా మహేష్ అంటే మనకు తెలియదు, నాకు తెలియదు. ఇప్పుడు కొన్ని వీడియోస్ వేస్తే క్లారిటీ వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇమాన్యుల్ వర్సెస్ తనూజ విషయంలో నిన్న తప్పు జరిగింది, ఇమాన్యుల్ తప్పు మాట్లాడాడు, కంప్లీట్గా వీడియో వేసాడు, క్లారిటీ వచ్చింది, ఇమాన్యుల్ క్లారిటీ వచ్చింది, తనుజాకి వచ్చింది, అక్కడ ఉన్న వాళ్ళకి వచ్చింది, నాకు వచ్చింది, మీకు వచ్చింది, అందరికీ వచ్చింది. డెమోన్ విషయంలో క్లారిటీ వచ్చింది, వీడియో వేసి చూపించారు. దాని తర్వాత కళ్యాణ్ విషయంలో ఒక వీడియో వేసి చూపించారు, అక్కడ క్లారిటీ వచ్చింది. అందరికీ వీడియోస్ వేసి సంజన గారి విషయంలో వీడియో వేసి చూపించారు, క్లారిటీ వచ్చింది. ఇంతమందికి వీడియోస్ క్లారిటీ వచ్చినప్పుడు తనుజాని లేపినప్పుడు ఈ అమ్మాయి అడిగిందా లేదా అనేది ఒక అబేయన్స్లో పెట్టడము, అదొక డిస్కషన్ మోడ్లో పెట్టడం ఎందుకు, దానికి కూడా ఒక వీడియో వేస్తే పోయింది కదా, ఫుటేజ్ మీ దగ్గర ఉంటుంది కదా. ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది అన్నప్పుడు సో ఈ అమ్మాయి రేషన్ మేనేజర్గా ఉండి ఆల్ ఆఫ్ ద సడన్ ఉంటే వేసేసేయాల్సి ఉంది కదా, టైం తీసుకుని వేయాల్సి ఉంది కదా. సరే అప్పటికప్పుడు కష్టం అనుకోండి లైవ్ది వేయటం, ఎందుకంటే ఈ అమ్మాయి ఆ మాట మాట్లాడుద్దో లేదో తెలియదు కాబట్టి అడగడం కష్టం కాబట్టి, ఈ క్వశ్చన్ మీరు అడగాలని డైరెక్ట్గా అడగలేదు కాబట్టి సో ఇంతసేపు జరిగింది కదా. సో దాని మధ్యలో ఎప్పుడైనా కానీ ఆ ఫుటేజ్ తీసి టక్కన ఒక లైవ్లో డైలాగ్ వేస్తే, ఎందుకంటే మేము చూసాం కదా లైవ్, మేము చూసామంటే ఆ లైవ్లో అమ్మాయి అడగటము రికార్డ్ అయి ఉంటుంది అక్కడ. సో రికార్డ్ ఏంది ప్లే చేస్తుంటే అయిపోయేది కదా, క్లారిటీ వచ్చేది కదా అందరికీ. రాకూడదు కూడా, డిస్కషన్ పాయింట్ అవ్వాలి, అది హైలైట్ అనమాట. అండ్ నెక్స్ట్ మాధురి గారు కూడా మాధురి గారిని అడిగారు అనమాట, అమ్మాయి నో చెప్పింది అంటే, లేదు సార్ అమ్మాయి నో అని ఏం చెప్పలేదు, సైలెంట్గా ఉందని. సో అంటే అక్కడ చెప్పలేదు నాకు బాత్రూమ్ కావాలని, అండ్ రేషన్ మేనేజర్ కూడా వద్దని ఆ అమ్మాయి అనలేదు, అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ తను చెప్తాను, నేను క్లియర్గా చెప్పాను సార్ తనకి వద్దు అని, అండ్ ఇమ్ము కూడా అక్క తను వద్దు అంటుంది, తను వద్దు అంటుంది, మనం ఇంత ఫోర్స్ చేస్తున్నాము, మళ్ళీ గొడవలు వస్తాయి అక్క, మీరే గొడవలు పడతారు మీ ఇద్దరే రేపు, మీ ఇష్టం ఇంకా చూసుకో అని కూడా అన్నాడు సార్ అని. ఓకే ఇది కూడా ఫైన్, ఇది కూడా అన్నాడు. బట్ ఆ అమ్మాయి వద్దు అన్నది ఏంటంటే ఇదంతా అక్కడ జరగలేదు, ఇదంతా వేరే సిచ్యువేషన్లో జరిగిన సిచ్యువేషన్ అది. సో అమ్మాయి ఇక్కడ చెప్తుంది అనమాట. నెక్స్ట్ దివ్య ఇప్పుడు అడుగుతారు, సో దివ్య అడుగుతారు అనమాట, ఏం జరిగిందంటే సార్ బాత్రూమ్ అడిగింది సార్, అవును సార్ నేను చేస్తానని, అంటే బాత్రూమ్ అడిగింది సార్ అమ్మాయి, వేరే చోట అడిగింది, బాత్రూమ్ నేను చేస్తానని చెప్పి ఆ కెప్టెన్సీ అవ్వంగానే తను అడిగింది సార్ అని చెప్పి అంటాడనమాట. నాకు సార్ టు ఇమ్ము అనమాట. అప్పుడు తను వద్దు అన్నా కూడా ఆ బాధ్యత ఇచ్చావు, ఓకే నాకు అర్థమవుతుంది, తను వద్దన్న తర్వాత కూడా ఆ బాధ్యత ఇచ్చావు, బట్ విత్ గుడ్ ఇంటెన్షన్తోనే చెప్పావు, చిన్న పాయింట్తో నామినేట్ చేసినట్టయితే కాదు అని చెప్పాడనమాట. సో క్లియర్గా అర్థమవుతుంది, అంటే ఆ అమ్మాయి అడిగింది కాకపోతే అక్కడ అడగలేదు, నేను ఇంతకీ చెప్పాను కదా. సో సిచ్యువేషన్స్ వేరు, బట్ ఫైనల్గా అమ్మాయి అడిగిందా లేదంటే అమ్మాయి అడిగింది ఫస్ట్, ఆ సిచ్యువేషన్లో అమ్మాయి నో చెప్పింది ఏమో, కానీ అసలు ఆ అమ్మాయి అడగనే లేదు బాత్రూమ్ అన్నది ఏదైతే ఉందో అది రాంగ్. ఆ అమ్మాయి అడిగింది, ఎందుకంటే దాన్ని ఇమాన్యుల్ అగ్రీ చేస్తాడు, బాత్రూమ్ అడిగింది సార్, అవును సార్ ఫస్ట్ అడిగింది దాని తర్వాత అని చెప్పినప్పుడు అప్పుడు నాకు సార్ దాన్ని కంటిన్యూ చేస్తారు, అవును ఇమాన్యుల్ నాకు అర్థమైంది ఫస్ట్ అడిగింది, బట్ ఆ అమ్మాయి హెల్త్ బాగాలేదు కాబట్టి నువ్వు ఇది ఇచ్చావు విత్ గుడ్ ఇంటెన్షన్ అని చెప్పి నాకు సార్ చెప్తాడు. సో ఇక్కడ తనుజ తప్పు ఎక్కడ ఉంది, నాకు ఎక్కడ తప్పుగా అనిపించలేదు. సో మీకు ఏమైనా అనిపిస్తే మీరు అది కామెంట్ చేయండి ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో, ఓకేనా. అదనమాట. ఇందాక నేను కరెక్ట్గా అని చెప్పాను, మళ్ళీ చెప్తుండే లేపుకోవాలి తప్పదు నన్ను. నెక్స్ట్ నాకు సార్. సో తనుజతో ఒకటే చెప్తున్నాను, ఒక రోల్ ఒప్పుకున్న తర్వాత మనకి 3 క్వాలిటీస్ ఉండాలి. 1 పేషెన్స్ ఉండాలి, 2 ఫీడ్బ్యాక్ ఉండాలి, 3 సెల్ఫ్ అసెస్మెంట్ ఉండాలి. ఈ 3 ఉండాలి, ఈ 3 అమ్మాయికి లేవు. ఇది క్లియర్, లాస్ట్ వీక్ లేవు. ఎందుకంటే నేను శనివారం ఉదయం నా ఓటింగ్ అనాలిసిస్ వీడియో చేసినప్పుడు కూడా ఈ అమ్మాయి ఈ 3 మార్చుకోవాలని ఏవైతే చెప్పానో ఆ 3 నాకు సార్ ఇంతకు ఇక్కడ చెప్పాడు అనమాట క్లియర్గా. సో కాబట్టి ఇది పాయింట్తో నాకు సార్తో కంప్లీట్గా అగ్రీ చేస్తుండే నేను.
నెక్స్ట్ నీ గురించి కంప్లైంట్స్ రాయమని అడిగితే సో కొందరు 1 వర్డ్ ఆన్సర్ రాశారు, కొందరు 1 లైన్ ఆన్సర్ రాశారు, కొందరు 100 మార్కులకి ఎస్ఏ రాశారు అన్నాడు. మరి ఆ 100 మార్కులకి ఎస్ఏ రాసిన వాళ్ళు ఎవరో తెలియాలి. ఎవరనేది మీరు కామెంట్ చేయండి, ఎవరు రాసుంటారు అనేది. కానీ వాటి అన్నిటిని అసెస్ చేసి చెప్తున్న ఉద్దేశం, నేను నీకు చెప్పేది ఏంటంటే, నువ్వు చెప్పే ఉద్దేశం మంచిదే, కానీ చిరాకు పడుతున్నావు అండ్ టోన్ కూడా బాగలేదు. సో నువ్వు మాట్లాడే టోన్ కూడా కరెక్ట్గా లేదు. అండ్ వీళ్ళందరూ నాకు మాధురి గారు రాసింది చాలా బాగా అనిపించింది. సో మాధురి గారు ఏం రాశారంటే, సో రేషన్ మేనేజర్ కొంచెం ఓవర్గా స్ట్రిక్ట్గా ఉంటుంది, సో రేషన్ మేనేజర్ అమ్మలా ఉండాలి అని. సో ఇది మాధురి గారు చాలా మంచిగా ఉన్నారబ్బా, చాలా మంచిగా మాట్లాడుతున్నారు, చాలా మంచిగా చేస్తున్నారు, చాలా క్లియర్ ఇంటెన్షన్ ఉంది మాధురి గారికి. ఎంత బాగా చెప్పారంటే మాధురి గారు, అందరూ అదే అంటున్నారు. హౌస్లో ఉన్న వాళ్ళు అదే అంటున్నారు, బయట అదే అంటున్నారు, ఆడియన్స్ అదే అంటున్నారు, మెజారిటీ పీపుల్ అదే అంటున్నారు. టూ మచ్ స్ట్రిక్ట్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే, విత్ ఆ టోను ఆ ఎక్స్ప్రెషన్స్ తోటి ఏదో వేరేలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్లో వార్డెన్ ఉంటారు, వార్డెన్ పని ఏంటి, స్ట్రిక్ట్గా వచ్చి చదివిపించడం. అలా స్ట్రిక్ట్గా చదివిపిస్తున్నప్పుడు ఆ స్టూడెంట్స్లో వార్డెన్ మీద ఏం ఫీల్ వస్తుంది, ఇది ఎంత పెద్ద నసగాల్లాగా ఉన్నాడు, ఇది ఎంత పెద్ద ఓవర్ చేస్తున్నాడు, ఎక్స్ట్రా ఎక్కువ ఇంద్ర వీడికి, ఇట్లాగే మాట్లాడుకుంటారు. బట్ యాక్చువల్గా ఆయన డ్యూటీ ఆయన కరెక్ట్గా చేస్తున్నాడు. బట్ చూస్తున్న వాళ్ళకి ఏమైందంటే, అక్కడ ఉన్న వాళ్ళకి ఏమైందంటే, ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఏమైందంటే అది చాలా చిరాగ్గా ఉంటుంది అనమాట. అది ఎవరు తప్పు అనేది ఇంకా మనం ఆలోచించుకోవాలి. సిట్యువేషన్ చూసుకుంటే అక్కడ మెజారిటీ ఎవరైతే పీపుల్ ఉన్నారో సో వాళ్ళ సైడ్ నుంచి చూసినప్పుడు అరే ఆయనే అనిపిస్తుంది. అంతమంది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వాయిస్ హైలైట్ అయింది కాబట్టి సో అక్కడ ఉన్న వార్డెన్ తప్పు అనిపిస్తుంది, ఇక్కడ ఉన్న రేషన్ మేనేజర్ కూడా తప్పు అనిపిస్తుంది. టూ మచ్ స్ట్రిక్ట్నెస్ అనేది కరెక్ట్ కాదు, కొంచెం చూసి చూడనట్టు ఉండాలి. అంటే మరీ ఇప్పుడు అలాగుంటే మళ్ళీ తిరిగి నామినేట్ చేస్తారు కదా అని అనొచ్చు. ఓకేనా, రెండూ ఉంటాయి. సో కత్తి మీద సాము లాంటిది అదనమాట. బట్ అలా స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం నవ్వుతూ మాట్లాడుంటే అంత ఉండేది కాదేమో అని అనిపిస్తుంది అట్లీస్ట్. నెక్స్ట్ తనూజ గారు, సార్ ఆ మూడ్ని ఆ పేషెన్స్ని సగం కిల్ చేసేది ఈవిడే సార్. మూడ్ అప్పుడు నాకు సార్ అంటారు వెంటనే, మూడ్ ఫీలింగ్స్ నీ ఆటని ఓవర్టేక్ చేయకూడదు అని నాకు సార్ అంటారు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి, మీ ఇంట్లో ఉన్నావు కదా ఎప్పుడైనా, సో మీ అమ్మ ఎప్పుడైనా కోపపడుతుందా అడుగుతారు. అమ్మ ఇప్పుడే కోపపడదు కదా, అవును సార్ కోపపడదు సార్, సారీ సార్, నువ్వు కూడా కోపపడకూడదు అంటది ఈ అమ్మాయి రేషన్ మేనేజర్ కొనదులేండి. సార్ లేదు సార్ ఈ రోజుకి, సార్ లేదు సార్ ఇంత కూడా ఈ రోజు కూడా నేను ఆఫ్టర్నూన్ చపాతి అవి ఏమీ తెలియలేదు సార్. ఇదిగో చూడు మళ్ళీ ఇదే వద్దంటుంది. ఈ నాగింగ్ ఈ కంప్లైనింగ్ టోన్ మర్చిపో. అంటే అమ్మాయి సార్ నేను కూడా తెలియలేదు సార్, సారీ సార్ నేను మధ్యాహ్నం కూడా ఈ కంప్లైంటింగ్ టోన్ వద్దు, ఈ నాగింగ్ వద్దు అంత క్లియర్గా చెప్తుంటే అమ్మాయికి అర్థం కావట్లా. అంటే బయట ఇది చూసి కూడా జనాల ఆడియన్స్ చిరాకు పడుతున్నారు అని ఇంతగా హింట్ ఇచ్చాడంటే నాకు సారు టూ మచ్ హింట్ ఇచ్చాడు ఆయన. నాగింగ్ వద్దంటున్నాడు, ఆ చిరాకు పడే ఫేస్ వద్దంటున్నాడు, ఆ టోన్ కంప్లైంటింగ్ టోన్ వద్దంటున్నాడు. అంటే నువ్వు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావు దాన్ని కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. నాకు వద్దు సార్, నేను మధ్యాహ్నం కూడా చపాతీ తినలేదు సార్, ఇది వాయిస్. నేను మధ్యాహ్నం కూడా చపాతీ తినలేదు సార్, ఇది వద్దు అని నాకు సార్ అంటున్నాడు. ఈ అమ్మాయి అదే చేస్తానంటది. దాని తర్వాత డెమోని ఫస్ట్ సేవ్ చేస్తారండి. డెమోని ఫస్ట్ సేవ్ చేయడం అనేది డెమోనికి ఈ రోజు దొరికిన అదృష్టం. అంటే లైక్ నిన్న అంత జరిగిన తర్వాత కూడా సో డెమోన్ మళ్ళీ సేవ్ అయ్యాడు, డెమోన్ మళ్ళీ మామూలుగా కనిపిస్తున్నాడు, డెమోన్ మాట్లాడుతున్నాడు. అంటే మన నిఖిల్ బ్రో చెప్పినట్టు పాయిజన్ ఇచ్చి హీఈస్ మెంటల్లీ స్ట్రాంగ్, ఫిజికల్లీ స్ట్రాంగ్. సో అబ్బాయి నిజంగా చాలా ఫిజికల్లీ స్ట్రాంగ్, లేకుంటే అంత ఈజీగా అబ్బాయి అది మర్చిపోయి ఓవర్కమ్ చేసి ముందుకు వస్తాడని నేను అనుకోలేదు. బట్ అంటే ఒకటే రోజు షూట్ జరిగింది కదా, సో ఒకటే రోజు అక్కడ షూట్ జరిగి ఉంటుంది, రిలాక్సేషన్ కూడా ఉంటుంది, పక్క రోజు నైట్ పడుకొని లేచాలి అనుకోవడానికి కూడా. బట్ ఆ అబ్బాయి ఆ మూడ్ని క్యారీ చేయకుండా మళ్ళీ సండే ఎపిసోడ్కి అంత స్ట్రాంగ్గా ఉన్నాడంటే మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉంటాడో ఆలోచించండి అబ్బాయి. సో అది బాగా అనిపించింది అనమాట, కరెక్ట్గానే చెప్పాడు నిఖిల్ బాబు అని అనిపించింది. పాయిజన్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇక్కడ పాయిజన్ దగ్గరికి వచ్చేసరికి సుమన్ అన్న ఫస్ట్ పేరు. అసలు సుమన్ అన్నకి ఎంతమంది ఫ్యాన్స్ వస్తారు, ఆయన టాస్క్లు సరిగ్గా, ఇప్పుడు టాస్క్ ఆయనకి ఏంటో కూడా అర్థం కాలేదు, సింపుల్ టాస్క్. ఇప్పుడు రేపు పొద్దున్న చూడండి అంగారక గ్రహం నుంచి పరిగెత్తుకుంటూ వస్తారు. సుమనన్న తోపు దమ్ముంటే ఆపు. అసలు సుమనన్న పాయిజన్ చూడండి 2 సార్లు ఎవరికి రాలేదు ఛాన్స్. సుమనన్న తెలివిగా 2 సార్లు పాయిజన్ వేసేలాగా చేశాడు. అసలు మామూలు తెలివిగా ఇలా లేపుతారు సుమనన్నని. టాస్కే అర్థం కావట్లేదు సుమనన్నకి, ఏంటో సుమనన్న టాప్ 5 అంటున్నారు, మరి ఎలా వెళ్తారో సుమనన్న టాప్ 5 చూడాలి. పాయిజన్ సుమన్ అన్న టు రాము ఫస్ట్ సార్ లాస్ట్ వీక్ నుంచి చాలా యాక్టివ్గా ఉండట్లేదు, సో మధ్యలో దూరుతున్నాడు, అదొద్దో నేను చెప్పాను సార్. అంటే సుమన్ అది కాదు, హౌస్లో ఎవరి వల్ల నీకు థ్రెట్ ఉంటుందో సో వాళ్ళకి ఆ పాయిజన్ ఇవ్వాలి. అంటే నువ్వు హౌస్లో ఉండడానికి వీళ్ళు నాకు థ్రెట్ అనే వాళ్ళకి ఇవ్వాలి అన్నప్పుడు అవునా సార్ సారీ సార్ అయితే ఇచ్చేసాను కదా సార్ అంటే పర్లేదు ఇంకోటి ఇవ్వు మన రాముయే కదా అంటాడు.
సో అప్పుడు తీసుకెళ్ళి గౌరవ్కి ఇస్తారు. సార్ స్ట్రాంగ్ ప్లేయర్ సార్, గౌరవ్ ఉంటే ముందుకు వెళ్ళడం కష్టం, అందుకని గౌరవ్కి ఇస్తున్నాను సార్ అంటారు. ఫైనల్లీ సుమన్ ఏదో ఒక మంచి పాయింట్ చెప్పాడులేండి, అంతే కదా. నెక్స్ట్ కళ్యాణ్ భరణి గారికి ఇస్తారు. ఇక్కడ కళ్యాణ్ అదిరిపోయే పాయింట్ ఒకటి చెప్తారు. సార్ 2 days బ్యాక్ క్యాప్టెన్సీ కంటెండర్ని సెలెక్ట్ చేయమని చెప్పినప్పుడు సో తనకి సపోర్ట్ చేయలేదు అని చెప్పి సో మమ్మల్ని ఎవరిని చేయకుండా సో తనకి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ రండి మీతో నేను మాట్లాడాలని చెప్పి వాళ్ళని రోజు రూమ్కి తీసుకెళ్లారు సార్. అలా కాదు కదా. సో బిగ్ బాస్ చెప్పింది ఏంటి, సో మీకు ఎవరికి అంటే హౌస్ మొత్తాన్ని కన్సిడర్ చేసి చెప్పారు బిగ్ బాస్. ఈయన అప్పుడు హౌస్ మొత్తాన్ని కన్సిడర్ చేయాలి కదా, అట్లీస్ట్ తనకి సపోర్ట్ చేసిన వాళ్ళు కొంతమందిని తీసుకొని ఇటు పక్క మేము కూడా ఆడాం కదా సార్, మా వైపు నుంచి కూడా ఎవరినొకరు తీసుకోవాలంటే బాగుండేదేమో అని అనుకున్నారు సార్. ఈయన ఇలా ఉంటే హౌస్లో ఇలా ఉండి ఇలాంటి డెసిషన్ తీసుకుంటే మళ్ళీ గేమ్ ఆడే వాళ్ళకి మాకు అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్, అందుకే నేను బయటకు వెళ్ళిపోవాలి అని ఒక క్లారిటీ పాయింట్ చెప్పాడు. కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగానే చెప్పాడు. అతని పాయింట్లో పక్కా పాయింట్. నేను కూడా చెప్పింది అది ఆ రోజు అదే చెప్పాను. కనీసం నలుగురినైనా మీ వాళ్ళని తీసుకొని ఒక్కరికైనా కానీ ఆపోజిట్ టీంలో ఛాన్స్ ఇచ్చిందంటే విచ్ ఇస్ ఫెయిర్ ఉండేది, మీరు స్పోర్టివ్గా ఆడుంటారని అనుకునే వాళ్ళం అండ్ వాళ్ళ ఆటను కూడా మీరు గుర్తించారని అనుకునేవాళ్ళం. అప్పుడు కళ్యాణ్ కెప్టెన్ అయిపోయాడు, డెమోన్ కెప్టెన్ అయిపోయాడు ఇటు సైడ్, సో సంజన గారు కెప్టెన్ అయిపోయారు. అట్లీస్ట్ మాధురి గారు రితిలో ఒకరిని తీసుకొని ఉన్నా కూడా బాగుండేదని ఆ రోజు కూడా చెప్పాము, మళ్ళీ ఈ రోజు కూడా చెప్తుండే ఒకరికి ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది. సో కళ్యాణ్ తన కోసం తను మాట్లాడుకున్నాడు కాబట్టి అది కూడా కరెక్ట్ పాయింట్ అని అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చరికి దానికి భరణి గారు చెప్తారు, సార్ లేదు సార్ నేను ఆల్రెడీ కళ్యాణ్ నా టీంలో అడిగాను సార్, తను ఆడలేదు, తను నా టీంలో ఆడుంటే మేబీ తన ఈ పాటికి కెప్టెన్ అయిపోయి ఉండేవాడో లేదా ఆ ఛాన్స్ తనకు వచ్చేది, తనే మిస్ చేసుకున్నాడు సార్ అని. అది కాదంటే నేను చెప్పింది భరణి గారు, హౌస్ మొత్తం చెప్తున్నా అంటే నేను అదే చెప్తున్నా, నువ్వు నా టీంలో ఉండుంటే నీకు ఆ ఛాన్స్ వచ్చేది, నువ్వు లేవు కదా అని. అంటే ఆయన పాయింట్ మీద ఆయన నిలబడే ఉన్నాడు భరణి గారు. సో ఈ అబ్బాయి పాయింట్ మీద ఈ అబ్బాయి ఉన్నారు. నెక్స్ట్ దివ్యాని పిలుస్తారు. దివ్యాని పిలవంగానే భరణి గారి గురించి చెప్పుద్ది, సరే నేను ఇక్కడ మైండ్తో కాకుండా హార్ట్తో ఆలోచించి డెసిషన్ తీసుకునేది ఒక మనిషి దగ్గరే సార్, ఆయన దగ్గరే నేను ఎమోషనల్ అవుతున్నాను, అది భరణి గారు సార్. సో అడిగి సో ఆయనతో అలా ఉండటం వల్ల ఆయన అలా ఉంటే సో నా గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది సార్ అని పెట్టానంట. ఇదండి ఈ అమ్మాయి అసలు రూపం, ఇది మా జీవితం. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి భరణి గారి కోసం టాస్క్ ఆడిన తర్వాత భరణి గారు అటో ఎటో ఉండి తేల్చుకోవాలనుకుంటే నేను మీకోసం గేమ్ ఆడాను కదా, మీరు నాకు సపోర్ట్ చేయాలి కదా, ఎందుకు అటు వెళ్తారు, అసలు ఏంది గేమ్ అయిపోయాక చూస్తారా, ఇది హార్ట్తో మాట్లాడటమా, ఇది మైండ్తో అడగటం కాదా, ఇది హార్ట్, ఇది కిడ్నీతో మాట్లాడటవా పక్కా. అంటే అసలు ఈ అమ్మాయి ఎంత అసలు మామూలు టూ మచ్ కాదండి, ఓస్ట్, అసలు లిటరలీ ఓస్ట్ అంతే. ఆయన కోసం గేమ్ ఆడింది, ఆయన లోపలికి వస్తే ఏడ్చింది, ఆయన ఉంటే ఓ అని ఏడ్చేసింది, ఆయన సేవ్ అయిపోగానే అదంతా దొంగనాట కదా. ఇప్పుడు చెప్పిన పాయింట్ తోటి ఆయన ఉంటే నేను ఎమోషనల్ అయిపోతానంట, అది అమ్మాయి గేమ్కి ఎఫెక్ట్ అవుతుందంట. మరి దానికి ఎందుకు మరి భరణి గారి కోసం ఆడకుండా ఉండాల్సింది కదా, నేను ఆడతా అని. ఆడటం ఎందుకు, తనూజాతో వచ్చి మాట్లాడాడు, నాతో మాట్లాడలేదని చెప్పి గింజుకోవడం ఎందుకు అదంతా నీకు ముందే అర్థమైపోయింది కదా. ఆయన రాకముందు, ఆయన వీక్ వెళ్ళిపోయిన తర్వాత, ఆయన వెళ్ళక ముందు ఏంటి నువ్వేంటని నీకు అర్థమైంది, ఆయన వచ్చిన తర్వాత నీకేంటని అర్థమైంది. అలాంటప్పుడు ఎందుకు నువ్వు ఆయన కోసం గేమ్ ఆడటం, ఆయన కోసం ఎందుకు సపోర్ట్ తీసుకోవటం, ఆయన కోసం ఎందుకు అంత వాదించడం, ఆయన సేవ్ అయిపోయినప్పుడు ఎందుకు అంతలా హడావుడి చేయటం, ఆయన బయటకు వెళ్తున్నప్పుడు ఎందుకు అంత ఏడవటము బాగలేక, ఇదంతా ఎందుకు, ఇది ఎందుకు పక్కా ఫేక్ అందుకనే కదా భరణి గారు వచ్చి రంగంటే అంటే తనూజతో ఉండే బాండింగ్ని ఆయన సరైన బాండింగ్ కింద కన్సిడర్ చేశారు. ఈ అమ్మాయి తనతో గేమ్ ఆడుతుందని చెప్పి తనకే అర్థమైంది. ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది భరణి గారికి. ఇప్పటికై కూడా భరణి గారికి క్లారిటీ రాకపోతే ఇంకా మనం ఏం చేయలేం. నెక్స్ట్ ఆయనే మళ్ళీ పిలుస్తారు, సార్ నాది కూడా సేమ్ రీజన్ సార్, ఇలాంటి వాళ్ళు ఉంటే నేను అదే చెప్తున్నాను సార్, ఇలాంటివన్నీ ఉంటే సో బాండ్స్ బ్రేక్ అవుతాయని, సో అందుకని సార్ బాండ్స్ బ్రేక్ అవ్వాలని నేను చెప్పాను. అండ్ వాళ్ళొకరు బయట ఉన్న ఆడియన్స్ ఏదైతే చెప్పారో సో అంటే తను నా కోసం మాట్లాడటము, తను నా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వటము అది నేను కరెక్ట్ కాదని చెప్పాను సార్. ఆ ఆడియన్స్ కూడా ఏదైతే చెప్పారో అది ఒక కరెక్టే. అంటే ఇప్పుడు నేను అప్పుడు అడిగాను సార్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అది ఇది నేను అడిగాను సార్, నేను మాట్లాడుకుంటాను కదా అది. అంటే ఆ అమ్మాయి చెప్పింది సార్ నేను కెప్టెనే, నేను ఇన్వాల్వ్ అవుతానని చెప్పింది సార్. అంటే నాకు సార్ అంటారు ఇన్వాల్వ్ అవ్వడం వేరు, ఇంటర్ఫియర్ అవ్వడం వేరు భరణి అని అద్భుతంగా చెప్పారు. నాకు సార్ సింపుల్గా వన్ లైనర్లు చెప్పినా అద్భుతంగా చెప్తున్నాడు. వన్ లైనర్ మామూలు వన్ లైనర్ కాదు అసలు, అది వేరు భరణి వేరు అని చెప్తే అప్పుడు
అర్థమవుతుంది అనమాట. నిజంగా అమ్మాయి ఇంటర్ఫియర్ అవుతుంది, ఇన్వాల్వ్ అవ్వట్ల. అమ్మాయి కావాలని ఇంటర్ఫియర్ అవుతూ భరణి గారికి ఒక బాండింగ్ ఉంది, ఒక కుదిబండగా ఈ అమ్మాయి మారుతూ నేను మీకోసం స్టాండ్ తీసుకుంటున్నాను ప్రతిసారి, మీరు నా కోసం స్టాండ్ తీసుకోవట్లేదని చెప్పి ఈ అమ్మాయి చెప్పుకోవడం కోసం పనికిరాని విషయాలు అన్నట్టు ఈ అమ్మాయి దొరుకుతుంది. మేజర్ విషయాలు తనూజ ఈ అమ్మాయి ఉండే కెప్టెన్సీ విషయాలు ఇంకేదైనా టాస్క్ రిలేటెడ్కి వచ్చేసరికి అదిగోండి అప్పుడు మీకు నార్మల్ విషయంలో స్టాండ్ తీసుకున్నా, మీరు నాకు ఇట్లాంటి సిచ్యువేషన్లో స్టాండ్ తీసుకోవాలని చెప్పి ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుంది, లిటరల్లీ బ్లాక్మెయిల్ చేస్తుంది ఆయన్ని. అతనేమంటే వద్దులేండి ఎందుకు ఆయన గురించి మరీ ఎక్కువ మాట్లాడి అనవసరం. అందరూ అక్కడ సేఫ్ గేమర్ అని ఫిక్స్ అయిపోయారు ఆయన, మనం ఏం చేయలేం. ఆయన సేఫ్ గేమ్ కాదు అని ఆయన నిరూపించుకున్న తర్వాత ఆయన గురించి గట్టిగా మాట్లాడడం. నెక్స్ట్ వచ్చేసరికి మాధురి గారు సాయి గారు. సో సాయి గారు సంజనాకి ఇస్తారు. ఈ సాయి కూడా అర్థం కాదు, ఆమెకి తెలివి ఎక్కువ అంట. సో ఆమె ఇట్లా మాట్లాడుతుందంట. సో ఒకసారి ఇది వచ్చేస్తుందంట. ఫైనల్గా ఆమె టాకటివ్ అంట. అందుకని అంటే మనోడు అబ్బాయికి ఆమె ఉండటం వల్ల ఏమడ్డాం ఏమో మరి ఆ అబ్బాయికి తెలియాలి. నెక్స్ట్ గౌరవ్ రాము సార్ ఫేక్ ఫ్రెండ్షిప్ సార్, లాస్ట్ వీక్ సూపర్ అది మంచి బనిగున్నాడు, బట్ కట్ చేస్తే నెక్స్ట్ డే నామినేషన్ చేశారు సార్. ఇది అసలు తీసుకోలేకపోతారు. రాముకు ఉంటుంది రేపు నామినేషన్లో చుక్కలు చూపిస్తారు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. చూద్దాం, టాస్క్ వేరే విధంగా డిజైన్ అవుతున్నట్టుంది, చూద్దాము. బట్ ఇదైతే నాకు అనిపించింది ఇక్కడ మాత్రం. సో గౌరవ్ మాత్రం గట్టిగానే స్టాండ్ తీసుకున్నాడు తన విషయంలో. తను ఫేక్ ఫ్రెండ్షిప్ నిజంగా, ఎందుకంటే ఆల్ ఆఫ్ ద సడన్ రాము నామినేట్ చేశాడు, విచ్ ఇస్ రాము చాలా తెలివిగా నామినేట్ చేశాడు. దాని తర్వాత నంగలాగా బిహేవ్ చేస్తున్నాడు తనుజ దగ్గరికి వెళ్ళి. మామూలు డ్రామా కాదు అస్సలు, అబ్బో నెక్స్ట్ లెవెల్ డ్రామా అది. నెక్స్ట్ రాము వచ్చి డెమోన్కి ఇస్తాడు సార్. సార్ చాలా గట్టిగా ఆడుతున్నాడు మనోడు, సో నాకు అడ్డం చెప్పిస్తున్నాడు సార్ అని రాము డెమోన్కి ఇస్తాడు. దాని తర్వాత మాధురి గారు భరణికి, మీరు చూడండి గౌరవ్ ఎప్పుడు వేరే వాళ్ళు స్ట్రాంగ్ అందుకని వాళ్ళని తీసేస్తాను అని అంత గట్టిగా చెప్పలేడు డెమోను, బట్ వీళ్ళు గౌరవ్ వీళ్ళందరూ చెప్పేస్తూ ఉంటారు. మాధురి గారు భరణి సార్, అబ్బా మాధురి గారు కొడతారయ్యా భరణి గారికి దెబ్బలు డబ్బా 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 తగులుతుంటే అసలు మామూలు గడి కాదు. నాకే కాదు సార్ అందరికీ తెలుసు ఆయన స్ట్రాంగ్ అని. అంటే ఆయన ఎలా గేమ్ మార్చాలి ఏంటి, బయట నుంచి వచ్చారు కదా సార్, ఎప్పుడు ఏది ఎలా గేమ్ మార్చాలో తెలుస్తుంది, మాస్క్ ఎప్పుడు వేసుకోవాలో ఎప్పుడు తీయాలో తెలుస్తుంది సార్. సో అందుకని ఆయన హౌస్లో ఉండకూడదని ఇక్కడ చెప్పుద్ది, బయటకు వెళ్ళేటప్పుడు కొట్టుద్ది దెబ్బ, సాలిడ్గా తగులుద్ది అసలు. దాని తర్వాత దెబ్బ అంటే నేను చెప్పేది మాటలతో అండి. ఇమాన్యుయల్ సో డెమోన్కి ఇస్తారు సార్, వాడు చాలా స్ట్రాంగ్ సార్, వాడు నన్ను లాస్ట్ 2 గేమ్లో నన్ను ఓడించింది వాడే సార్, సో అందుకని డెమోన్ సార్ అంటాడు. నిఖిల్ కూడా వచ్చి డెమోన్ సార్ అంటాడు, ఫిజికల్లీ మెంటల్లీ చాలా స్ట్రాంగ్ సార్ అంటాడు. నిజంగా చాలా స్ట్రాంగే, లేకుంటే డెమోన్ అంత ఈజీగా దాన్ని ఓవర్కమ్ చేసి అక్కడ సండే ఎపిసోడ్లో అంత గట్టిగా కూర్చోడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డెమోను సార్ మాధురి ఇట్స్ ఆల్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ మాధురి గారి వాళ్ళని సార్ డెమోన్ అంటాడు. మాధురి గారి వాళ్ళనే సార్ స్టార్ట్ అయింది అని చెప్తాడు. దానికంటే ముందు రితు చెప్పుద్ది మాధురికి ఇచ్చి, సార్ ఉంటే మెంటల్ స్ట్రెస్ సార్ నాకు ఆమె వల్ల నాకు అని చెప్పి రితు ఆమెకి ఇచ్చుద్ది అనమాట. అలా కాదు స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకే ఇవ్వాలి, స్ట్రాంగ్ ఎవరైతే వాళ్ళకే ఇవ్వాలి అంట. తనుజ కూడా ఏం అర్థం కానట్లేదు, తనుజ కూడా అర్థమైనట్లేదు. అలా కాదు స్ట్రాంగ్ అన్న వాళ్ళకే కాదు ఇవ్వాల్సిందంటే, రితు నువ్వు చాలా క్లారిటీగా ఉన్నావు, కరెక్టే సార్, నిజంగా సార్ ఆమె నాకు మెంటల్ స్ట్రెస్ సార్ అందుకని ఆమెకి ఇస్తున్నారు అని చెప్పి. అంటే ఆమె ఉంటే ఆమెకి మెంటల్ స్ట్రెస్, ఆమె వెళ్ళిపోతే నాకు బాగుంటుంది అని చెప్పి చెప్పడం అనమాట, కరెక్ట్గా అని చెప్పింది. నెక్స్ట్ డెమోన్ సార్ మాధురి గారు సార్, ఇట్స్ ఆల్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ మాధురి గారి వలన సార్, అందుకని అంటే ఫైనల్లీ ఇప్పుడు స్టాండ్ తీసుకున్నాం. అప్పుడు ఏమైందంటే అసలు అప్పుడు వేరే జోన్లో ఉండేది సార్. అంటే ఏ జోన్లో అంటే నేను గట్టిగా మాట్లాడితే వేరే నేమ్స్ అంటారేమో అని భయం సార్ అని. ఈ అబ్బాయి బాధ ఏంటంటే పాపం నిజంగా ఈ మాట మనం చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ఈ అబ్బాయి ఆ మాధురి గారిని గట్టిగా మాట్లాడుంటే, ఆ రోజు ఆయిషా గారు తోటి రితు ఫైట్ చేసినప్పుడు, సో రితు గట్టిగా మాట్లాడితే ఆయిషా గారు ఏమన్నారు, నువ్వు ఈ అబ్బాయితో ఉన్నావు, ఆ అబ్బాయితో ఉన్నావు, ఆ అబ్బాయి ఈ అబ్బాయి ఇద్దరు ఎవరిని చూసుకోవాలో తెలియలేదు, అందుకని ఒక అబ్బాయితో ఫైనల్గా సెటిల్ అయ్యావు, ఎలాగ మాట్లాడారు, అంత దారుణంగా మాట్లాడారు. మళ్ళీ అలాంటి మాటలే మాధురి గారి నోట్లోంచి వినాల్సి వస్తుంది, ఇంకా ఆ అమ్మాయి బ్యాడ్ అవ్వాల్సి వస్తుంది. మేబీ అందుకనే ఏమో సైలెంట్గా ఉన్నాడని నాకు అనిపించింది అని అనుకుంటున్నాను. దాని తర్వాత నేను సైలెంట్ అయిపోయాను అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ తనూజ ఇమాన్యుయల్కి వచ్చింది సార్ లాస్ట్ నామినేషన్. అండ్ సార్ లాస్ట్ నామినేషన్ సార్, ఓకే లాస్ట్ నామినేషన్ గురించి ఆ ఒక్క పాయింట్ ఏదైతే సో తను చూశాడో అది కొన్ని పాయింట్స్ ఉన్నాయి, దాంట్లో కొన్ని పాయింట్స్ ఇమాన్యుయల్ కూడా కరెక్ట్ ఉన్నాయి, కొన్ని పాయింట్స్ తప్పు ఉన్నాయి. సో వీడియో చూపించారు కాబట్టి ఓవరాల్ అమ్మాయి నామినేషన్ని కన్సిడర్ చేసుకొని లాస్ట్ నామినేషన్ అని చెప్పింది. దాని తర్వాత సో నెక్స్ట్ వచ్చేసరికి అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, కెప్టెన్సీ కంటెండర్లో తనకి హార్ట్ఫుల్గా విష్ చేసేది నేనే సార్, ఎప్పుడైనా కెప్టెన్ అయినా ఎప్పుడు కెప్టెన్సీ కంటెండర్ అయినా సో తను గెలవాలని నేనే సార్ కోరుకునేది హౌస్ మొత్తం మీద అంటారు. ఇది అబద్ధం. ఎందుకంటే నిన్న టాస్క్లో కెప్టెన్సీ కంటెండర్ అప్పుడు ఆ అమ్మాయి అతను కెప్టెన్సీ కంటెండర్ అయినప్పుడు ఇద్దరు ఎవరైతే ఏంటి అనగానే తను వదులుకోలేదు కదా, నాకు ఇవ్వి మెనల్ నీకు నేను హెల్ప్ చేశాను కదా, నాకు ఇవ్వి మెనల్ నేను హెల్ప్ చేశాను కదా అని అడిగింది కదా.
అంటే అది తప్పు కదా. సో దీని తర్వాత నాకు బాగా గుర్తుంది ఏంటంటే దివ్య వచ్చినప్పుడు అనుకుంటా ఆ బాల్స్ స్టిక్ చేసేది లాస్ట్కి ఇమాన్యుయల్, ఆ నెక్స్ట్ మన ఇమాన్యుయల్ ఇంకా ఎవరు బర్నీ గారు ఎవరు ఉంటారనమాట, వాళ్ళిద్దరే ఉంటారనమాట లాస్ట్లో. ఇండోర్లో పెడతారు, కళ్యాణ్ ఇక్కడ సంచాలకుగా ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయి ఓడిపోద్ది అనుకుంటా, లేకపోతే అమ్మాయి లాస్ట్లో ఉంటుంది. ఆ అమ్మాయి ఓడిపోద్ది అనుకుంటా, బర్నీ గారు ఇమాన్యుయల్ లాస్ట్లో ఉంటారనుకుంటా. సో బర్నీ గారు ఇమాన్యుయల్ లాస్ట్లో ఉన్నప్పుడు అప్పుడు ఇమాన్యుయల్ కెప్టెన్ అవుతారు కదా. ఆ టైంలో ఆ అమ్మాయి ఓడిపోయి బయటకు వచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి ఇమాన్యుయల్కి ఏం సపోర్ట్ చేయలేదు, వాళ్ళ నాన్నకే సపోర్ట్ చేసింది. మరి ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయలేదు కదా అక్కడ, సైలెంట్గా కూడా లేదు కదా, వాళ్ళ నాన్నకే సపోర్ట్ చేసింది, ఇమాన్యుయల్కి కొట్టింది కదా. సో అంత లేదు అక్కడ, అంత లేదంటే నిజంగా అక్కడ. నెక్స్ట్ నేను అదే తన సైడ్ నుంచి కూడా ఉంటుంది అని అనుకున్నాను సార్, కానీ అది లేదు. అందుకనే నేను నా గేమ్ నేను ఆడాలని అనుకుంటాను. ఓకే, మీ గేమ్ మీరు ఆడాలనుకోవటం, ఈ సపోర్ట్లు బంధాలు వద్దని కూడా విచ్ ఈస్ వెరీ గుడ్. ఆ రియలైజేషన్ అనేది గుడ్. ఇంకా 7 వారాలు ఉన్నాయి, ఆడియన్స్ అందరూ మీ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు మీరు సపోర్ట్ గేమ్తో వచ్చారని అనుకుంటున్నారు ఈ అమ్మాయి. సో ఇక్కడ నుంచి అమ్మాయి ఇండివిజువల్ ప్లేయర్ అని చెప్పి ఆడియన్స్కి నచ్చితే, సో ఎవరైతే ఆడియన్స్ వద్దు అనుకున్నారో అదే తనుజ అని వాళ్ళు కావాలని అనుకోవచ్చు, తప్పులేదు. బట్ మీరు ఏదైతే చేశారో వాళ్ళు అది అంటే మీరు అంత జెన్యున్గా ఏం చేయలేదు, ఆయన అంత జెన్యున్గా మీతో ఏం లేదు, మీ ఇద్దరు అంత జెన్యున్ బాండ్ ఏం లేదు. ఫస్ట్ 2 వీక్స్ మీ ఇద్దరు చాలా జెన్యున్గా ఉండే. సో దాని తర్వాత హౌస్లో వేరే వాళ్ళు ఒక్కొక్కరికి రావడం. సో ఇమాన్యుయల్ కోసం మా సంజన గారు ఉండటం, సంజన గారు ఇమాన్యుల్తో ఉండడం, సో ఈమె వేరే వాళ్ళతో ఉండటం, లైక్ తనుజ గారు రితు తోటి కళ్యాణ్ వీళ్ళతోటి కామనర్స్తో కలిసిపోయి ఉండటము. సో వాళ్ళ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. అక్కడి నుంచి ఆ గ్యాప్ పెంచుకుంటూనే వస్తూ ఉన్నారు. జస్ట్ ఎప్పుడో పంచెస్ నార్మల్గా గొడవ మాట్లాడుకోవడం తప్పితే సో అంతగా వాళ్ళ మధ్య ఏమీ లేదు. అది ఫస్ట్ నుంచే ఉండే, అప్పుడే గ్యాప్ వచ్చేసింది. ఇద్దరు అంత హార్ట్ఫుల్గా ఏమి చేసుకునేది అయితే ఏమీ లేదు అక్కడ. సార్ నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చా సార్, కానీ తను వద్దు అనింది. సో అందుకని నేను వేరే వాళ్ళు ఎవరైతే సపోర్ట్ అడిగారో వాళ్ళకే ఇచ్చాను సార్ అని ఈ మాన్యుయల్ చెప్పాడు. దీని గురించి మనం ఎన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదనమాట, ఆల్రెడీ చెప్పేశాను. నెక్స్ట్ సంజన గారు, సో తనుజ ఎవరైనా రేషన్ మేనేజర్ అవ్వండి, తను వద్దు, నాకు హెడ్ఏక్ అని అన్నాను సార్, కానీ నేనే టార్గెట్ అని చెప్పి అలా ఎలా అంటారు సార్, అది నాకు కరెక్ట్ కాదు, అందుకని తనుజాకి సార్ పాయిజన్ అని చెప్పి తనుజా గారికి ఇస్తారనమాట. తనుజ అంటారు సార్, అది నేను కుకింగ్లో ఉన్నప్పుడు అప్పుడు చెప్పింది సార్, కానీ మొన్న చెప్పలేదని నిన్న కూడా అనింది అనమాట. ప్రతిసారి అంటుంది అదే మాట, ఈ అమ్మాయికి తనుజా గారికి తెలియదు అనమాట, అంతే. అండ్ నెక్స్ట్ రాము తనుజా గారికి ఇస్తారు సార్, అంతే అయిపోయిందండి ఇక్కడ. ఈ తర్వాత ఇంకా లాస్ట్ రాము గౌరవ్ మాధురి గారు ఉంటారు, కారు ఎక్కిస్తారు. కారు ఎక్కించి పంపించిన తర్వాత ఎప్పుడు దాని గురించి డిస్కషన్స్ ఉండవు. ఇప్పుడు లాస్ట్ టైం పవర్ అస్త్ర బర్నీ గారి కోసం ఉపయోగించేటప్పుడు ఎవరైనా డిస్కషన్ చూపించారా, మనకి చూపించలేదు. బట్ ఇప్పుడు డిస్కషన్ చూపిస్తారు. రాము వెళ్ళి అడిగాడు, రాము వెళ్ళి ఎందుకు అడుగుతాడు, ప్లాన్ వేసాడు, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయ్యే టైం అది. ఒకవేళ ఎగ్జిక్యూట్ అయితే మాత్రం రాము అసలు మామూలు షార్ప్ కాదురా బాబు, తెలివిగా ఒక కంటెస్టెంట్ని బయటికి పంపించేశారా, అసలు కత్తే దూయకుండా రక్తం రాకుండా ఒక మనిషిని చంపేశాడని అనుకోవచ్చు మనం. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అది చాలా పెద్ద స్ట్రాటజీ అది, ఓకేనా. దాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిన స్ట్రాటజీ అది. రాము భయపడ్డాడు, వెళ్ళి తనుజాని అడుగుతాడు. తనుజాని ఎందుకు అడుగుతారో తెలియదు, ఎందుకంటే తనుజ ఖచ్చితంగా మాధురి గారికి సపోర్ట్ చేయాలి. సో మాధురి గారికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం వెళ్ళి అడిగినట్టు ఉంటుంది. ఎట్టా అమ్మాయి మాధురి గారికి సపోర్ట్ చేస్తుంది, అయినా మనం ఒక రాయేద్దాము, ఆడియన్స్లో కూడా మన మీద నెగిటివిటీ లేకుండా ఉంటుంది. అంటే మన వల్లే రాము తన నామినేషన్స్లోకి వచ్చాడు, ఒక మాట వేద్దాము పోయి అన్నట్టే ఉంది తప్పితే అక్కడ ఎక్కడ జెన్యున్గా ఏదో ఫీల్ అయినట్టు లేదు నాకు అక్కడ. సో వెళ్ళగానే అక్కడ అమ్మాయిని అడుగుతారు, అక్క ప్లీజ్ అక్క ఆలోచించక్క అది కానీ. అమ్మాయి అరే అనవసరమైన నామినేషన్ చేసి ఏదో పాయింట్ చెప్పి సిల్లీ పాయింట్ చెప్పి ఇప్పుడు వచ్చి అక్క అంటే అలాగా, సరే నేను ఆలోచిస్తాను, టైం తీసుకుంటాను, నన్ను కూడా ఆలోచించింది అది ఇదంటే మళ్ళీ ఇంకోసారి వచ్చారు ప్లీజ్ అక్క అంటే, అరే ఆలోచిస్తారంటే నేను నీకు సపోర్ట్ చేస్తానక్క ప్లీజ్ అక్క అంటాడు. నేను సపోర్ట్ అనేది రాము ఓట్స్లో ఉండకూడదు, యాక్షన్లో ఉండాలి అంటది. ప్రతిసారి ఈ అమ్మాయి అదే మాట్లాడుతుంది, ఎందుకంటే మొన్న సపోర్ట్ చేయలే కదా ఈ అమ్మాయికి క్యాప్టెన్సీలో. సరే ఆలోచిస్తాను అది నన్ను ఆలోచించుకొని నేను ఏదో డెసిషన్ తీసుకుంటాను కరెక్ట్గానే. సో వాళ్ళిద్దరిని కారెక్కి వెనక పంపించిన తర్వాత నాకు సార్ అవుతారు. నాకు సార్ ఇక్కడ ప్రెషర్ చేసి ఉండాల్సింది, ఎందుకు ప్రెషర్ చేయలేదు నాకు అర్థం కాలేదు. అంటే నేనేమంటానంటే గట్టిగా నాకు సార్ ప్రెషర్ చేయలేదు, ఈ వీకే నువ్వు వాడాలి ఖచ్చితంగా దాన్ని అని ప్రెషర్ చేయలేదు. నువ్వు కావాలంటే వేరే ఎప్పుడైనా వాడుకోవచ్చు, నీ కోసం అయితే వాడుకోకూడదు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మాధురికి వాడితే తను వెళ్ళిపోతాడని కూడా చెప్పాడు. అంటే ఈ వీకే వాడాలి అని ఖచ్చితంగా ప్రెషర్ చేస్తుంటే ఖచ్చితంగా మాధురి గారికే వాడేది. బట్ ఈ వీక్ వాడకూడదు, ఈ వీక్ వాడచ్చు, ఎప్పుడైనా వాడుకోవచ్చు అనే అమ్మాయికి ఆ చిన్నపాటి అది ఇచ్చినప్పుడు, ఆ వెసులుబాటు ఇచ్చినప్పుడు మాధురి గారు ఆల్రెడీ తిరిగి చెప్పారంట వద్దు వాడొద్దు అని. అండ్ ఆమె బయటకు వెళ్ళిపోవాలని చెప్పి ఆమె కూడా అనుకున్నారంట. సో నాకు సార్ వెనక బ్యాక్గ్రౌండ్లో చాలా జరిగిందంట, ఏదో ల్యాండ్ లిటిగేషన్స్ అవి అన్నీ ఉన్నాయంట. సో అందుకని ఆ పేపర్స్ ఇక్కడికే తెప్పించాను, మనం చూసి ఇక్కడే చేసేద్దాము, అనవసరంగా ఎందుకు కంటెస్టెంట్ని బయటకు పంపించాం అది అంటే, లేదా ఆమె బయటకు వెళ్ళిపోవాలని కోరుకున్నారంట. ఇదంతా బ్యాక్గ్రౌండ్లో జరిగింది. సో అలా అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఇంకా అందుకని నాకు సార్ ఆ వెసులు పాటించేసరికి ఆమె కూడా మాధురి గారు కూడా చెప్పారు ఏమికి నా కోసం వాడొద్దు అని. సో అందుకని ఆ అమ్మాయి అది వాడలేదు.
అందుకని మాధురి గారు బయటకు వెళ్ళిపోయారు. అంతే తప్పితే ఆ అమ్మాయి దగ్గర తప్పేం లేదు. సో గౌరవ్ ఆటోమేటిక్గా సేవ్ అయిపోయాడు. సేవ్ అయిపోయేసరికి ఇంకా రాము వచ్చి థ్యాంక్స్ అక్క అని చెప్పి కాళ్ళకి దండం పెడుతుంటే వద్దంటాడు. మా పర్ఫార్మెన్స్ మామూలుగా కూడా కాదుగా. అండ్ మాధురి గారు బయటకు వచ్చారు. మాధురి గారు బయటకు వచ్చిన తర్వాత కూడా మాధురి గారు తనుజతో చాలా బాగా మాట్లాడారు. చాలా హార్ట్ఫుల్గా ఉన్నారండి. ఫస్ట్లో వచ్చినప్పుడు తనుజ గారి గురించి బ్యాడ్గా మాట్లాడారు, కానీ ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఇదంతా చూస్తే మనం తనుజ ఆమెని నామినేట్ చేయకపోవడమే చాలా మంచిదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మధ్య ఒక జెన్యూన్ బాండ్ అనేది క్రియేట్ అయింది. ఆల్మోస్ట్ ఒక తల్లి కూతురు బాండ్. ఎందుకంటే భరణి గారితో కూడా అంత క్లోజ్ బాండ్ అయితే కనిపించలేదు, అంత సీరియస్ బాండ్ అయితే కనపడలేదు. భరణి గారు కూడా అంత సీరియస్గా కూడా ఆమెతో ఎప్పుడు లేరు అంత నీట్గా. బట్ ఈమె చాలా నీట్గా ఉన్నారు. ఎందుకంటే ఆమెకి బాగాలేనప్పుడు హెల్ప్ చేశారు. ఆమెకు హౌస్లో ఆ టైంలో తనే పక్కనున్నారు, దగ్గరున్నారు. అన్ని చాలా విషయాల్లో మాధురి గారు తనకు సపోర్ట్గానే ఉన్నారు. వెళ్ళిపోయేటప్పుడు కూడా సో నా బంగారానికి ఫస్ట్ రోజు అని చెప్పి తనకి ఇచ్చారు. నువ్వు ఏడిస్తే నువ్వు ఏడవకూడదు, నువ్వు చాలా గట్టిగా ఉండాలి, నువ్వు చాలా గేమ్ ఆడాలి. సో ఫస్ట్లో వచ్చినప్పుడు తను సీరియల్ ఆర్టిస్ట్ ఫేక్ అది ఇది అనుకున్నాను సార్. బట్ తను చాలా జెన్యూన్ సార్. తను కాకపోతే కొన్ని మూడ్ స్వింగ్స్ ఉంటాయి, చిన్నపిల్లలాగా అలుగుతుంటుంది. తను చాలా మంచిది సార్ అంటే నువ్వు ఏడవకూడదు, నేను కూడా ఏడవని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. మంచిగానే క్లోజర్ ఇస్తుంది అనమాట. నిజంగా ఈ అమ్మాయి సేవ్ చేయకుండా అలా చేసి ఆమె వెళ్ళిపోయి ఉంటే ఆమెకు వచ్చే కోపం తెలుసు కదా, ఇన్స్టెంట్ కోపం వస్తుంది ఆమెకి. ఎంత ఇన్స్టెంట్ కోపం వస్తుంది అనేది భరణి గారి మీద చూపించింది ఆమె. సో కాబట్టి అది మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఆమె బయటకు వెళ్ళిపోయారని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. ఆ నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్కి ఇస్తారు. సార్ కళ్యాణ్తో కూడా గొడవ పడింది, కళ్యాణ్కి ఇస్తారు. డెమోన్తో గొడవ పడింది, డెమోన్కి కూడా ఇస్తారు. ఈమె ఫస్ట్ వచ్చినాక ఎవరికైతే నచ్చలేదు ఈమెకి, వాళ్ళందరూ ఇప్పుడు నచ్చారు ఆమెకి. అంటే ఫైనల్గా ఒక పాజిటివ్తోనే బయటకు వెళ్ళారు, ఒక పాజిటివ్ నోట్తో ఎండ్ చేశారు మాధురి గారి జర్నీ. బెటర్ జర్నీ మాధురి గారిది. కళ్యాణ్కి ఇస్తారు. సార్ కళ్యాణ్ చాలా మంచోడు సార్. సో తను హౌస్లో ఉండాలి, తను మంచిగా ఆడతాడు, తను మంచిగా ఉంటాడు. అండ్ నెక్స్ట్ మా డెమోన్ సార్ అంటారు, మా డెమోన్ సార్ అంటే. సో అబ్బాయి చాలా మంచోడు సార్, చాలా మంచిగా గేమ్ ఆడతాడు, చాలా స్ట్రాంగ్ ప్లేయర్ సార్ అని. డెమోన్ మీద ఆమెకి చాలా నమ్మకం అండి, చాలా అంటే చాలా నమ్మకం డెమోన్ మీద. సో కాబట్టి డెమోని కూడా చెప్పారనమాట. నెక్స్ట్ ఎవరు మరి ముళ్ళు అంటే భరణి గారు. సార్ భరణి గారు అంత ఫేక్ ఎవరిని చూడలేదు సార్, నేను ఎక్స్ప్రెషన్తో సహా చెప్తా సార్. ఫేక్ సార్ భరణి గారు. అలాంటి ఫేక్ నేను అసలు 100% ఫేక్ సార్. అలాంటి కంటెస్టెంట్స్ అసలు హౌస్లో ఉండడానికి అర్హత లేదు సార్ ఆయనకి. అసలు బిగ్ బాస్కి ఉండకూడదు సార్ ఇలాంటి వాళ్ళు అన్నట్టు మాట్లాడతారు అనమాట. అసలు గట్టిగా చెప్తారు. అండ్ నెక్స్ట్ దివ్య కూడా అంతే సార్. సో ఆమె తన గేమ్ తను ఆడుకోదు, వేరే వాళ్ళ గేమ్ తను ఉంటుంది, వేరే వాళ్ళ మౌత్ పీస్ ఆమె ఆడుతుంది. సో ఆమె కూడా కరెక్ట్ కాదు సార్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ కొట్టుద్ది అనమాట. ఇంతే సార్, ఇంకెవ్వరు లేరు అని చెప్పి అంటారనమాట. సో ఫైనల్గా ఇది. అండ్ ఇక్కడ ఏంటంటే సో తనుజాది అసలు అంటే అమ్మాయి అడిగింది బాత్రూమ్ది, అట్ ప్రెసెంట్ ఆ టైంలో వద్దన్నారు. దాని తర్వాత అమ్మాయి అక్కడ ఒప్పుకుంది. సో ఇంకా మాధురి గారి విషయంలోకి వచ్చేసరికి ఇక్కడ తనుజ గారు తప్పు ఏం లేదు. ఎందుకంటే మాధురి గారు వెళ్ళిపోవాలని అనుకున్నారు. ఇదంతా బ్యాక్గ్రౌండ్లో జరిగింది, మనకు అది ఫ్రంట్ గ్రౌండ్లో కనపడదు కాబట్టి సో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇదనమాట. సో మాధురి గారి యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, నేను వెళ్ళిపోతే నా ఓట్ల పరంగా వెళ్ళిపోవాలి, అంతే తప్పితే వేరే వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద నేను హౌస్లో ఉండకూడదు అనే యాటిట్యూడ్ అది, విచ్ ఇస్ ఎ గుడ్ యాటిట్యూడ్. అది మామూలు యాటిట్యూడ్ కాదు అది. అంటే అలాగే ఉండాలి కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా. వేరే వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఉండాల్సిన అవసరం ఏముంది ఆమెకి? ఆమె వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోతుంది, ఉండాలనుకుంటే ఉంటుంది. దట్టు ఆమె ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఆలోచిస్తుంటుంది. అందుకని తనుజ నువ్వు గెలవాలంటది. ఎప్పుడు చూసినా మా లేడీస్కి ఒక ఛాన్స్ ఇవ్వని మేము ఆడుకుంటా ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ నేచర్ ఉన్నాము ఆమె. సో బయట కొంచెం నెగిటివ్ అయింది బయట, బట్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం పాజిటివ్గానే వెళ్తుంది. అంటే ఆమె లోపలికి వచ్చినప్పుడు ఇంకా టూ మచ్ నెగిటివ్ అయిపోయి వెళ్ళిపోద్ది అనుకున్నాం, కానీ బట్ షీ ఎండెడ్ విత్ ఏ పాజిటివ్ నోట్ అదనమాట. సో మీకేమనిపించింది మీరు కూడా కామెంట్ చేయండి. జై హింద్.